పూర్వం పార్వతీదేవి స్నానం చేయడానికి సిద్ధమవుతూ తన శరీరంలోని పసుపు మట్టి తో ఒక చిన్న బాలుడిని తయారు చేసింది. ఆ బాలుడికి ప్రాణం పోసి, నేను లోపల ఉన్నంత వరకు ఎవ్వరినీ లోపలికి అనుమతించవద్దు అని ఆజ్ఞాపించింది. ఆ బాలుడు తన తల్లి మాటను గౌరవంగా పాటిస్తూ గుమ్మం దగ్గర కాపలా కాస్తూ ఉండేవాడు. ఇంతలో శివుడు అక్కడికి వచ్చాడు. అతను లోపలికి వెళ్ళాలనగా గణేశుడు అడ్డగించాడు. అమ్మ ఆజ్ఞ ఉంది, మీరు లోపలికి వెళ్ళకూడదు అని ధైర్యంగా చెప్పాడు. శివుడు కోపంతో తన గణాలతో కలిసి గణేశుడితో యుద్ధం చేశాడు. కాని చిన్నవాడైన గణేశుడు చాలా ధైర్యంగా పోరాడాడు. చివరకు కోపంతో శివుడు తన త్రిశూలంతో గణేశుడి తలను వేరు చేశాడు. ఈ విషయానికి తెలిసిన పార్వతీదేవి తీవ్రంగా బాధపడి, కోపంతో ప్రపంచాన్ని నాశనం చేస్తానని హెచ్చరించింది. అప్పుడు శివుడు తన తప్పు గ్రహించి, గణేశుడిని తిరిగి బ్రతికించాలనుకున్నాడు. శివుడు తన గణాలకు ఉత్తరం వైపు పడుకున్న ప్రాణి తలను తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. వారు ఒక ఏనుగు తలను తీసుకువచ్చారు. శివుడు ఆ ఏనుగు తలను గణేశుడి శరీరానికి అమర్చాడు. ఇలా గణేశుడు మళ్లీ జీవించాడు. శివుడు గణేశుడికి ఈ వరాలు ఇచ్చాడు. ప్రతి పూజలో మొదట గణేశుడిని పూజించాలి. విఘ్నాలను తొలగించే దేవుడిగా ప్రసిద్ధి పొందాలి. అందుకే గణేశుడిని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు.